Yeah, good morning. Today we will discuss two DI questions, one related to the table data. Study the following table, then answer the questions given beside. SMS and PCG are two colleges in a city that offer only two types of courses, that is diploma and degree. The table given shows the data regarding the number of students in both colleges in 19, 20, 21. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టూ కాలేజెస్ డేటా ఇచ్చారు. వన్ ఈజ్ ఎస్ఎంఎస్, వన్ ఈజ్ పీసీజీ. ఇయర్స్ వచ్చేసి 2019, 20, 21. సో ఫస్ట్ టేబుల్ అబ్జర్వ్ చేద్దాం మనం. టోటల్ స్టూడెంట్స్ ఇన్ 2019 190, దిస్ ఈజ్ గివన్ 190. టోటల్ స్టూడెంట్స్ ఇన్ 2020 225, 2021లో 189. అయితే టూ కాలేజెస్ ఉన్నాయి, ఎస్ఎంఎస్, పీసీజీ. ఎస్ఎంఎస్లో డిగ్రీ చదివే వాళ్ళు ఉన్నారు, డిప్లొమా చదివే వాళ్ళు ఉన్నారు. పీసీజీ కాలేజ్ ఆల్సో there are students who study degree and also diploma. So first of all we have to take all the values. Now you observe 2019 total students 190. So two collegesలో కలిపి 190. ఓన్లీ పీసీజీ కాలేజ్లో 115 ఉన్నారు. సో అప్పుడు ఎస్ఎంఎస్ కాలేజ్లో ఎంతమంది ఉన్నారు అంటే 190 మైనస్ 115 అంటే 75 స్టూడెంట్స్ ఉన్నారు. దేంట్లో ఈ ఎస్ఎంఎస్లో ఈ టోటల్ 75. ఈ 75లో డిగ్రీ చదివే వాళ్ళు ఉంటారు, డిప్లొమా చదివే వాళ్ళు ఉంటారు. డిగ్రీ 3P అని ఇచ్చారు, సో డిప్లొమా ఏమీ ఇవ్వలేదు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఏ టోటల్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఆప్టెడ్ ఫర్ డిప్లొమా ఫర్ ఎస్ఎంఎస్ కోర్స్ ఇన్ 2019 ఎస్ఎంఎస్ డిప్లొమా ఈజ్ గివన్ 30. అంటే ఈ వాల్యూ మీకు 30 అని ఇచ్చారు. ఈ వాల్యూ 30 ఇచ్చినప్పుడు ఈ వాల్యూ 45 అవుతుంది. అంటే 3P వాల్యూ 45, అప్పుడు P వాల్యూ 50. సో ఎక్కడ P వచ్చినా ఇంటూ 15 చేయాలి. సో దిస్ ఈజ్ హౌ వీ షుడ్ కంప్లీట్ దిస్ టేబుల్ డేటా. నౌ దీన్ని ఈజీ వేలో చేయాలన్నప్పుడు ఒక టేబుల్ డ్రా చేసుకుంటే ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. See how to draw the table. Now how to draw the table. See here we are having year, ఒక ఇయర్ ఇవ్వడం జరిగింది. Then we are having total students. Then we are having two colleges. One is SMS college, one is PCG college. So first is the year. Next is the total students. Next is the SMS. Next is the PCG. అయితే ఎస్ఎంఎస్లో టూ థింగ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ డిగ్రీ, వన్ ఈజ్ డిగ్రీ స్పీకింగ్ స్టూడెంట్స్. సో డిగ్రీ చదివే వాళ్ళు, డిప్లొమా స్టూడెంట్స్. దీంట్లో కూడా మరి డిగ్రీ ఉన్నారు, డిప్లొమా ఉన్నారు. సో ఈ విధంగా టేబుల్ డ్రా చేయాలి. దిస్ వీ వోంట్ గెట్ ఎనీథింగ్. నౌ కమింగ్ టు ద ఇయర్స్ 2019, 2020, 2021. నైన్టీన్, 20, 21. 2019 టోటల్ స్టూడెంట్స్ ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ తీసుకోవాలి. టోటల్ స్టూడెంట్స్ ఆర్ 190, దిస్ ఈజ్ 225, దిస్ ఈజ్ 189. నౌ హియర్ ఆల్రెడీ ఐ టోల్డ్, హియర్ 30 స్టూడెంట్స్ ఆప్టెడ్ అన్నప్పుడు ఇది 30. 190 మైనస్ 115 వచ్చేసి 75. 75లో డిగ్రీ చదివే స్టూడెంట్స్ ఉంటారు, డిప్లొమా. డిగ్రీ మీకు 3P అని ఇచ్చారు. రిగార్డింగ్ ఎస్ఎంఎస్ కాలేజ్ ఐఎమ్ స్పీకింగ్. సో డిప్లొమా విల్ బీ ఈక్వల్ టు 30. డిప్లొమా 30 స్టూడెంట్స్. సో 3P వాల్యూ 45 కాబట్టి P వాల్యూ 15. సో వేర్ ఎవర్ దెర్ ఈస్ P యూ మల్టిప్లై ఇంటూ 15. సో 3P అంటే ఇది 45, ఇది డిప్లొమా 30 అని ఇచ్చారు. 6P 6 ఇంటూ 15 90, 4P 4 ఇంటూ 15 60. సో కమింగ్ టు దిస్ వన్ 5P 5 ఇంటూ 15 75. Now observe one by one. Total PCG 115. ఈ టోటల్ 150. ఇది 75 అయినప్పుడు బ్యాలెన్స్ విల్ బీ 40. Now this one 110 ఇచ్చారు.
The students who opted for a degree course in PCG in 20 and 21. So 20 degree, 21 degree PCG, it is given 80 and 72. అంటే ఈ వాల్యూ 80 అని ఇచ్చారు, ఈ వాల్యూ 72 ఇచ్చారు. సో దిస్ ఈజ్ 80, దిస్ ఈజ్ 72. 110లో 80 తీసేస్తే బ్యాలెన్స్ 30. 104లో 72 తీసేస్తే బ్యాలెన్స్ 32. ఇప్పుడు ఈ వాల్యూస్ మీరు తీసుకోవాలి. ఇవి ఎలా తీసుకోవాలి? See here, total 225 2020లో, అవుట్ ఆఫ్ దట్ PCG కాలేజ్ 110. సో 225లో 110 పోతే రిమైనింగ్ విల్ బీ ఈక్వల్ టు 115. 2020 ఇయర్కు మాట్లాడుతున్నాం. సో 90 ప్లస్ దిస్ వన్ షుడ్ బి ఈక్వల్ టు 115. ఆల్రెడీ దిస్ ఈజ్ 19, సో దిస్ ఈజ్ 25. ఇది 25 ఉండాలి. దెన్ 189లో PCG 104. సో 189లో 104 పోయిందనుకోండి, ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ దట్ వన్ యూ విల్ గెట్ 85. 85లో ఆల్రెడీ దిస్ ఈజ్ 60, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 25. నౌ బేస్డ్ ఆన్ దిస్ టేబుల్ వీ నీడ్ టు ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్. ఇప్పుడు ఈ టేబుల్ను బేస్ చేసుకొని మనం నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్స్ను ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. లెట్ us see the first one. Let us see the first question. What is the first question? From the total number of students in both colleges in 2020, what percentage of the students opted for degree? So 2020 total students from both the college. So 2020లో total students వచ్చేసి 225 ఉన్నారు. క్లియర్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆప్టెడ్ ఫర్ డిగ్రీ? డిగ్రీ ఆప్ట్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది? సో ఇక్కడ 90 మెంబర్స్ డిగ్రీ చదువుతున్నారు. హియర్ వీఆర్ హ్యావింగ్ 90. దిస్ ఈజ్ 80. సో 90 ప్లస్ 80 170. ద క్వశ్చన్ ఆస్క్డ్ 170 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 225? లెట్ us do with 25. 25 9s, 25 4s. You will get 680 divided by 9. 9 7 63. Then 9 5s 45. Then again 9 5s. So you will get 75.5 something. So option is 1. So option వచ్చేసి మనకు 1 ఆప్షన్ అవుతుంది. 1 is the correct answer. Let us see the next question. Next question observe చేయండి. Among the combined number of students, among the combined number of students in both colleges, among the combined number of students in both colleges in 2021, the ratio of boys and girls was 5:4 respectively. In 2021, if 40% of the students in SMS were boys, what is the number of girls in PCG? Now, ఇది question. So combined number of students in 2021 వచ్చేసి మనకు 189 ఉన్నారు. In this, boys and girls are 5:4. So total 9 parts equal to 189. So each part 21. This will be 105. This will be 84. Now, in 2021, in 2021, 40% of the students in SMS. 2021లో SMS స్టూడెంట్స్ ఎంతమంది? సో చూడండి, 2021లో SMS స్టూడెంట్స్ 60 ప్లస్ 25 85 స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో 40% అంటే 2/5. 2/5 ఆర్ బాయ్స్. సో దట్ మీన్స్ బాయ్స్ ఆర్ 34. Boys are 34. If boys are 34, girls in SMS college, girls in SMS is the difference of 85 and 34, that will be 51. Now, what about girls in PCG? What about girls in? Total girls మనకి 84 ఉన్నారు. అంటే 84లో SMS కాలేజ్ గర్ల్స్, PCG కాలేజ్ గర్ల్స్. ఇందులో ఆల్రెడీ SMS కాలేజ్ గర్ల్స్ 51 వచ్చారు. సో PCG will be the difference of 85 and 51, that will be equal to 33. So girls in PCG, the answer is 33. Option 5 అవుతుంది. Option will be 5. Next one. Next question. Let us see the next one. In the degree course of SMS, so we are speaking about degree course only. In the degree course of SMS, the average number of students from 19 to 22,
సో 22 అనే ఇయర్ లేదు, 21 వరకు ఇచ్చారు. సో వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ ద డిగ్రీ కోర్స్ SMS. ది యావరేజ్ ఈజ్ గివన్ P-6, ఇది P-6, ప్రింటింగ్ మిస్టేక్, P-6 అని ఉండాలి. సో ఇక్కడ P వాల్యూ ఆల్రెడీ మనకు వచ్చింది 15. 15 - 6 ఏమవుతుంది? 15 - 6 9 అవుతుంది. సో 9 మోర్ దాన్ యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ 19 to 21. సో వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ 19 to 71? 19 to 21. సో 19 to 21 యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు డిగ్రీలో? సో సీ హియర్ 45, 90, 60, టోటల్ 195. టోటల్ 195. యావరేజ్ అంటే డివైడెడ్ బై 3, 65. దానికంటే 9 ఎక్కువ. సో 65 + 9 74. సో దిస్ ఈజ్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ 19 to 22. సో టోటల్ అన్నప్పుడు ఇట్ విల్ బి 74 × 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 296. So total we got these 3 years 195. If you add the 4th year, that is 2022, it will be 296. So in 2022, what is the value means? The difference of 296 and 195, that is 101. So 2022 degree value 101. So what is the percentage increase in the number of students in degree course from 2021 to 22? 21 లో డిగ్రీ ఎంతమంది ఉన్నారు? 60 మెంబర్స్ ఉన్నారు. 22 degree 101. How much is increased? 41. From where? 60 into 100. So 23s, 25s, you are going to get 205 divided by 3. 3 6 18, 3 8s 24. So the answer is 68 1/3. Correct answer 68 1/3. 1/3 is always equal to 0.33. 1/3 అంటే 0.33. Let us see the next question. Let us see the next question. What was the number of students in diploma course of PCG course in 2020 as a percentage of combined number of students in degree course of both colleges in 2019? So diploma course of PCG 2019 అంటే ఇది PCG, ఇది diploma 2020, the value 30. As a percentage of combined number of students in degree in 2019. So degree combined అన్నప్పుడు 45 + 75, total 120. So no need of any calculation also. It is 1/4. 1/4 equal to 25%. Option 1. Let us see the next question. The ratio of the students of degree and diploma in courses PCG remain unchanged from 21 to 22. So 21 లో 21 డిగ్రీ డిప్లొమా PCG వాల్యూ అబ్జర్వ్ చేయండి. సో డిగ్రీ వచ్చేసి మనకు 72 ఉంది, డిప్లొమా 32. ఇఫ్ యూ టేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియో, మీరు రేషియో టర్మ్స్లో తీసుకుంటే 8 9s 8 4s అంటే 9:4. 2022లో కూడా డిగ్రీ డిప్లొమా ద సేమ్ రేషియో విల్ కంటిన్యూ, దట్ ఈస్ 9:4. In 2022, if 108 students were pursuing degree, that means, so 108 is equal to 9 parts. 9 parts 108 అయినప్పుడు total students అన్నారు. Total students 13 parts. So 9 parts 108 means 1 part 12. So 13 into 12 is 156. Option 5 అవుతుంది ఆన్సర్. Option 5, 156. Let us see the next one. What is the difference between the total number of students who opted for degree course from SMS in 2019 and number of students who opted for PCG course in 2021? See this one carefully. Students who opted degree course in 2019. So 2019లో డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ ఎస్ఎంఎస్లో ఎంతమంది ఉన్నారు? 45. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ who opted for degree PCG in 2021. Degree PCG 2021. So that is 72. So what is the difference of 45 and 72? 27. So 27 ఆన్సర్. ఇక్కడ ఉన్న ఏ ఆప్షన్ 27 ఇస్తుంది. సో రిమెంబర్ పీ వాల్యూ మనం స్టార్టింగ్లో చేసాం 15.
సో మనకు 2 into 15 30 minus 3 అంటే 27. 3 is the correct answer. Option 3. Let us see the next one. Next question మీరు అబ్జర్వ్ చేయండి. సో హియర్ దెర్ ఈస్ వన్ మోర్ పై చార్ట్. ఇది ఒక పై చార్ట్. స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్, దెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివన్ బిసైడ్. The pie chart given shows the percentage distribution of the total cost incurred by a company to make a single unit of a product. The total revenue of the company from the sale of all the manufactured units is 2,88,000. Revenue is nothing but the selling price. Revenue antene selling price. So total ఎంత అమౌంట్ వచ్చింది? 2,88,000 వచ్చింది టోటల్ రెవెన్యూ. సో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే టోటల్ కాస్ట్ అంటే కాస్ట్ ప్రైస్. పై చార్ట్లో మీకు ఇచ్చింది కాస్ట్ ప్రైస్. ఇక్కడ మనకు రెవెన్యూ అని ఏవైతే ఇస్తున్నాడో రెవెన్యూ అంటే సెల్లింగ్ ప్రైస్. మనకు 2,88,000 వస్తుంది. టోటల్ ఆఫ్ హౌ మెనీ యూనిట్స్ వర్ సోల్డ్ 32. సో బై సెల్లింగ్ 32 యూనిట్స్ యూ ఆర్ గెట్టింగ్ ఏ రెవెన్యూ ఆఫ్ 2,88,000. సో 1 యూనిట్ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటే 2,88,000 by 32, దట్ ఈజ్ ఈక్వల్ టు 9,000. 9,000 ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 యూనిట్. రిమెంబర్ దిస్ వన్. 9,000 అనేది ఒక యూనిట్ యొక్క సెల్లింగ్ ప్రైస్. ఇంకా మనం దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఇక్కడ మీకు కొన్ని వాల్యూస్ ఇచ్చారు. ట్యాక్స్ ఈజ్ 20% ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్. అంటే మనకు గ్రాస్ ప్రాఫిట్ ఉంటుంది, ట్యాక్స్ ఉంటుంది, గ్రాస్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ ఈజ్ ద డిఫరెన్స్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ట్యాక్స్. గ్రాస్ ప్రాఫిట్లో ట్యాక్స్ తీసేస్తే దాన్ని నెట్ ప్రాఫిట్ అంటారు. దాన్ని నేను ఎన్పి లాగా ఇండికేట్ చేస్తున్నాను. ఎన్పి స్టాండ్స్ ఫర్ నెట్ ప్రాఫిట్. సో ట్యాక్స్ అనేది గ్రాస్ ప్రాఫిట్లో 20%. 20% ఈజ్ నథింగ్ బట్ 1/5. దట్ మీన్స్ ట్యాక్స్ 1 part అయితే గ్రాస్ ప్రాఫిట్ 5 parts. గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ట్యాక్స్ ఈజ్ నెట్ ప్రాఫిట్ కాబట్టి నెట్ ప్రాఫిట్ విల్ బి 4 parts. హియర్ నెట్ ప్రాఫిట్ ఈజ్ గివెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అమౌంట్ 1,200. దట్ మీన్స్ 4 parts ఈక్వల్ టు 1,200. 1 part ఈజ్ ఈక్వల్ టు 300. 5 parts ఈక్వల్ టు 1,500. సో గ్రాస్ ప్రాఫిట్ ఏమో 1,500, ట్యాక్స్ 300, నెట్ ప్రాఫిట్ 1,200. షిప్పింగ్ కాస్ట్ ఒకటి ఇచ్చారు. సో షిప్పింగ్ కాస్ట్ ఇట్ ఈస్ 75 మోర్ దాన్ గ్రాస్ ప్రాఫిట్. వాట్ ఈస్ అవర్ గ్రాస్ ప్రాఫిట్? 1,500. ఫర్ దట్ 75 మోర్ మీన్స్ 1,575. దట్ ఈస్ ద షిప్పింగ్ కాస్ట్. షిప్పింగ్ కాస్ట్ అనేది 1,575. సో ఇక్కడ మనకి ఇచ్చిందంతా కాస్ట్ ప్రైస్ అనమాట. కాస్ట్ ప్రైస్ అంటే మెటీరియల్ ఉంది, then we are having advertisement, then we are having marketing, then we are having packaging cost, then we are having shipping cost. So these are the things we are having: material, advertisement, marketing, packaging, shipping. Now ఈ కాస్ట్ ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి? సో ఈ కాస్ట్ను మనం ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి 1,575 వచ్చింది. అంటే ఈ వాల్యూ ఆల్రెడీ ఇట్ ఈస్ గివన్ 1,575. దిస్ వాల్యూ ఈస్ గివన్ 1,575. నౌ షిప్పింగ్ కాస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే 3Z%. షిప్పింగ్ కాస్ట్ 3Z% ఇచ్చారు. అమౌంట్ ఎంత వచ్చింది? 1,575. టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ మైనస్ కాస్ట్ ప్రైస్. గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్ ప్రైస్. రెవెన్యూ ఆల్రెడీ మనకి ఎంత వచ్చిందంటే 9,000 వచ్చింది. ఇది రెవెన్యూ ఒక యూనిట్. గ్రాస్ ప్రాఫిట్ ఆల్రెడీ 1,500 వచ్చింది. సో టోటల్ కాస్ట్ ప్రైస్ 7,500. అంటే ఈ పై చార్ట్ టోటల్ వాల్యూ మీరు 7,500కు క్యాల్కులేట్ చేయాలి. అంటే మెటీరియల్ కాస్ట్ 7,500లో 30%. 7,500లో 30% అన్నప్పుడు ఇట్ ఈస్ ఈక్వల్ టు 2,250. ఓకే. నౌ 3Z ఎలా తీసుకోవాలి అది తీసుకుందాం. 3Z అంటే షిప్పింగ్ కాస్ట్ 1,575. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1,575 7,500లో ఎంత పర్సెంట్? సో 0000 75 2s 140. 75 2s 150 అవుతుంది 1. సో దేర్ ఫోర్ 3Z ఈజ్ ఈక్వల్ టు 21. Z వాల్యూ 7. సో 3Z అన్నప్పుడు ఇది 21%కి ఈక్వల్. ఇది 3Z + 4, 21 + 4 25%.
సో 7,500లో 21%, 1575. 7,500లో 25% ఎంత? 7,500లో 25%, 4,1872. Then how much? 1875. That is the packaging cost. How much? 1875. Now you are left with advertisement cost and material cost, that is equal to 3x. ఇది 3x అని ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 30%, 21%, 30 + 21, 51, 51 + 25, 76. So total we got 76%, total 76, plus ఇది x 2x, 3x is equal to 100, 3x is equal to 24, x value 8. So 8% of 7,500 is advertisement cost. Advertisement cost 7,500లో 8%, అంటే 75 into 8, that will be equal to 600. ఇది మార్కెటింగ్ కాస్ట్ 2x అని ఇచ్చారు. 2x ఈజ్ డబల్ కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 1200. ఇది టోటల్ కాస్ట్ ప్రైస్. ఇది టోటల్ కాస్ట్ ప్రైస్. నౌ బేస్డ్ ఆన్ దిస్ యూ హెవ్ టు ఆన్సర్ ద క్వశ్చన్. చూడండి, ఈ డేటా మొత్తం మనకు అవసరం అవుతుంది టు ఆన్సర్ ద పర్టికులర్ క్వశ్చన్స్. లెట్ us see the first question. మొదటి క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది, ఓకే, see this one. Find the difference between the total cost of 12 units and total packaging cost of 30 units. Total cost of 12 units. So cost price already చెప్పాను. Cost price is nothing but 9,000 minus 1,500, that is 7,500. 7,500. 12 units cost price అన్నప్పుడు 7,500 into 12, that will give 90,000 అవుతుంది. ప్యాకేజింగ్ కాస్ట్ ఆఫ్ 30. ప్యాకేజింగ్ అంటే 1875, ఈచ్ యూనిట్ 1875. 30 యూనిట్స్ అంటే 1875 into 30. 0 తీసుకుంటే 3 5s 15, 22, 26, 5. 56,250. యూ హ్యావ్ టు ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ. ఈ రెండింటికి డిఫరెన్స్. సో ఇక్కడ మీరు మైనస్ చేస్తే విల్ గెట్ 750. నౌ 9 - 6 3, 8 - 5 3. You are going to get 33,750 as the correct answer. Let us see the next question. If no tax is deducted, so observe this one carefully. If no tax is deducted, అంటే ట్యాక్స్ అనేది తీసుకోకపోతే, ట్యాక్స్ను 0 తీసుకుంటే, దెన్ టోటల్ మార్కెటింగ్ కాస్ట్ ఆఫ్ 8 units, టోటల్ మార్కెటింగ్ కాస్ట్ ఆఫ్ 8 units will be what percent of gross profit on these units? Marketing cost of 8 units gross profit లో ఎంత? సో if there is no tax, tax అనేది లేకపోతే మార్కెటింగ్ కాస్ట్ ఆఫ్ 8 units, ట్యాక్స్ లేకపోతే గ్రాస్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ సేమ్ ఉంటుంది. గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్. సో గ్రాస్ ప్రాఫిట్ 1,500 కదా. సో గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ 1,500. మార్కెటింగ్ కాస్ట్ 1,200. మార్కెటింగ్ కాస్ట్ ఇక్కడ ఉంది 1,200. సో క్వశ్చన్ ఏంటంటే ఇది 8 unitsే, ఇది కూడా 8 unitsే. డోంట్ కన్సిడర్ యూనిట్స్. సో మార్కెటింగ్ అనేది గ్రాస్ ప్రాఫిట్లో ఎంత? 12/15. 12/15 అన్నప్పుడు ఇట్ ఈస్ నథింగ్ బట్ 4/5. ఇఫ్ యూ డూ విత్ 3, 4/5 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 80%. ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, manufacturing cost of 1 unit requires only material A, B and C. So marketing cost of 1 unit of material required A, B, C in the quantity 3, 5, 7 respectively. The average cost of the material A and C is 60 if 1 unit weigh 30 kgs. So ఇక్కడ మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి. 1 unit కాస్ట్, 1 unit వెయిట్ 30. ఇందులో ఏబిసి ఉంటాయి. ఏబిసి క్వాంటిటీ వచ్చేసి ఏ 3 parts, బి 5 parts, సి 7 parts, అంటే టోటల్ 15. సో ఏ వచ్చేసి 6, బి వచ్చేసి 10 అండ్ ఇది వచ్చేసి 14. నౌ ది యావరేజ్ కాస్ట్ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ఏ అండ్ సి ఈజ్ 60. ఏ అండ్ సి టోటల్ వెయిట్ ఎంత? 20. టోటల్ 30 kgsలో ఏ అండ్ సి 20 kgs. సో 60 per kg. 20 into 60 అంటే 1,200. సో వీఆర్ టాకింగ్ అబౌట్ మెటీరియల్.
ఇక్కడ మెటీరియల్ కాస్ట్ ఎంత ఉంది 2250. 2250 is the material cost. ఇందులో A, B, C all are included. Now A and C 1200. Only B వచ్చేసి 1050. Only B how many kgs? 10 kgs. So 1 unit of cost of B is 105 rupees. Option 4 is the correct answer. Let us see the next one. The selling price of 1 unit is increased by 20%, but gross profit remains the same. But gross profit remains the same. Now, if the percentage breakup of the cost remain the same as shown in the pie chart, what will be the total change in the packaging cost of 5 units? So 5 units packaging cost to identify చేయాలి. Okay, now observe this one. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి క్వశ్చన్. సో హియర్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 యూనిట్ ఈస్ ఇంక్రీస్డ్ బై 20%. యాక్చువల్లీ సెల్లింగ్ ప్రైస్ అంటే 9000 ఉంది. సెల్లింగ్ ప్రైస్ 9000. దీన్ని ఏం చేయమంటున్నారు? ఇంక్రీస్డ్ బై 20%. సో 9000 into 6/5, that is 10,800. Now, what is the new cost price? New cost price ఎంత? కాస్ట్ ప్రైస్ అంటే మీ అందరికీ తెలుసు, రెవెన్యూ మైనస్ గ్రాస్ ప్రాఫిట్. రెవెన్యూ మైనస్ గ్రాస్ ప్రాఫిట్. కాబట్టి రెవెన్యూ వచ్చేసి మనకి ఇప్పుడు 10,800 ఉంది. గ్రాస్ ప్రాఫిట్ ఆల్రెడీ ఇక్కడ ఉంది చూడండి, 1500 ఉంది. సో 10,800లో 1500 తీసేస్తే you will get 9,300. This is the new cost price. Now what is the change in the cost price? Already I told, cost price means pie chart. So what is the value? Original value 7,500. Now it is 9,300. So change in cost price, the difference of 9,300 and 7,500, that is 1,800. 1,800. Now what is the total change in the packaging cost? సో ప్యాకేజింగ్ కాస్ట్ అన్నప్పుడు మీరు ఒకసారి పై చార్ట్ అబ్జర్వ్ చేయాలి. నౌ లెట్ us మూవ్ టు ది పై చార్ట్ వన్స్ అగైన్. ఇది ప్యాకేజింగ్ కాస్ట్ అని చెప్పాను. 3Z+4. 3Z+4 అంటే 25%. 3Z+4 ఈజ్ 25%. సో 3Z+4 25%. సో 25% చేంజ్ అవుతుంది. 25% మీన్స్ 1/4. వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ప్రైస్? 1,800. సో దట్ విల్ గివ్ 450. వీ వాంట్ 5 యూనిట్స్. ఇది 1 యూనిట్, మనకు 5 యూనిట్స్ కావాలి. 450 into 5, that is 2,250. That is the correct answer. 2,250. 2,250 means option is 2. Let us see the next one. After some changes, the shipping cost becomes 1325, while all other costs remain unchanged. The net profit decreased by 10% and tax deducted is 20% of the gross profit. What will be the revenue from the sale of each unit after changes? So ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ద షిప్పింగ్ కాస్ట్ అన్నారు. సో సీ హియర్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే షిప్పింగ్ కాస్ట్. సో షిప్పింగ్ కాస్ట్ ఎంత ఉంది? 1575 ఉంది. 1575. దిస్ బికమ్స్ 1325. ఇది 1325 అవుతుంది అంటే 1575లో 1325 తీసేయండి. సో 250 తగ్గింది. సో హౌ మచ్ ఈస్ ద డిక్రీజింగ్ కాస్ట్? 250. దట్ మీన్స్ వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ప్రైస్? 7,500. సో టోటల్ కాస్ట్ ప్రైస్ 7,500 అయితే 250 తగ్గింది. సో న్యూ కాస్ట్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ 7,500 minus 250, that is 7,250. Okay. Now net profit decreased by 10%. Net profit ఎంత ఉంది? 1,200. Net profit 1,200. ఇది 10% తగ్గింది. సో ఆఫ్టర్ దట్ వాట్ ఈస్ ద న్యూ నెట్ ప్రాఫిట్? సో 1,200 into 90/100, that is 1,080. 1,080. సో నెట్ ప్రాఫిట్ ఏమో 4 parts, tax 1 part, gross profit 5 parts. So here it is given net profit now 1,080. 4 parts 1,080 అయితే 1 part 270. 1 part ఏమవుతుంది? 270.
5 పార్ట్స్ ఏమవుతుంది 1350 గ్రాస్ ప్రాఫిట్ 1350. వాట్ విల్ బీ ద రెవెన్యూ ఫ్రమ్ ద సేల్? సో రెవెన్యూ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెవెన్యూ? అగైన్ యూ హవ్ టు సీ హియర్ రెవెన్యూ అంటే ఏంటనేది మళ్ళీ మనం స్టార్టింగ్కి వెళ్తే ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్. ఇది గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్. సో ఇది ఇక్కడ మనం అప్లై చేయాలి. గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్. నౌ గ్రాస్ ప్రాఫిట్ ఇక్కడ 1350 ఉంది, గ్రాస్ ప్రాఫిట్ 1350 ఉంది. సో గ్రాస్ ప్రాఫిట్ 1350 ఉంది, టోటల్ కాస్ట్ వైజ్ ఇప్పుడు 7250 ఉంది. సో రెవెన్యూ అయినప్పుడు గ్రాస్ ప్రాఫిట్ ప్లస్ టోటల్ కాస్ట్, దట్ ఈస్ 1350 ప్లస్ 7250. ఇది మన ఆన్సర్ అవుతుంది. దట్ విల్ గివ్ 8600. ఆప్షన్ 3 8600 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లెట్ us see the next question. The advertisement cost of the product is what percent of the packaging cost? దీనికి మనం స్టార్టింగ్కి వెళ్దాం. సో ఇది వెరీ ఈజీ. అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఒకసారి మీరు ఇది అబ్జర్వ్ చేయండి. అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ X%, X వాల్యూ 8 వచ్చింది, ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, X8. సో అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఏమో 8, మార్కెటింగ్ కాస్ట్ ఏమో 16, ఇది 3Z, Z వచ్చేసి 7 అంటే 21, ఇది 25. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్, ప్యాకేజింగ్ కాస్ట్, దీని గురించి క్వశ్చన్. సో అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ది ప్యాకేజింగ్ కాస్ట్? సో అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఏమో 8 ఉంది, ప్యాకేజింగ్ కాస్ట్ 25 ఉంది. వాట్ పర్సెంట్ అన్నప్పుడు ఇంటూ 100, 25 ones 25 fours, that will give 32% as the correct answer. ఆప్షన్ 2 విల్ బీ యువర్ ఆన్సర్. సో ఇది ఈరోజుకు సంబంధించిన డిఐస్ మెయిన్స్ క్లాస్.